గుండె నిండా గుడిగంటలు సీరియల్లో బాలుగా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు విష్ణుకాంత్. ఈ సీరియల్ విజయంతో పాటు ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో కూడా ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా యాంకర్ శ్రీముఖితో లవ్ ట్రాక్ వల్ల అతని పాపులారిటీ మరింత పెరిగి బుల్లితెర ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ గా మారాడు. కానీ వీరి మధ్య నిజమైన లవ్ ఏమీ లేదు. కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే సృష్టించారు. తాజాగా బాలు ఓ ఇంటర్వ్యూలో గతంలో తాను బాధపడిన ఘటనలను తలుచుకుని నా జీవితం అయిపోయింది, ఇక చనిపోతాననుకున్నా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. నటనపై ఉన్న ఆసక్తితో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి తమిళ ఇండస్ట్రీ వైపు వచ్చాడు విష్ణుకాంత్. ఇతనిది పేద కుటుంబం. తండ్రి చీరలు నేసేవాడు. విష్ణుకాంత్ కూడా చీరలు నేయడం వచ్చు. ఇప్పటికీ తన సొంతూరికి వెళ్ళినప్పుడు ఇంట్లో చీరలు నేస్తూ ఉంటాడు. సినిమాలు చేయాలన్న ఆశతో మొదట మోడలింగ్ లో అడుగుపెట్టి సీరియల్స్, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. తరువాత తమిళంలో 2-3 సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. సిపుకల్ ముత్తు అనే సీరియల్లో నటించే టైంలో ఆ సీరియల్లో నటించిన సంయుక్తతోనే ప్రేమలో పడ్డాడు. సంయుక్త కూడా అతని ప్రేమకు ఓకే చెప్పింది. కొన్నాళ్ల పాటు డేటింగ్ లో ఉండి 2023 మార్చి 3న పెద్దల అంగీకారంతోనే వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లి ఫోటోలు, వీడియోలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. అయితే పెళ్లైన కొద్ది రోజులకే వీళ్ల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. కేవలం 15 రోజులు మాత్రమే కలిసి ఉన్నారు. సంయుక్త విష్ణుకాంత్ ఇంట్లో ఎలాంటి సౌకర్యాలు లేవని చెప్పి తన పుట్టింటికి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. వీరిద్దరూ పెళ్లైన 2 నెలలకే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అలాగే తమ పెళ్లి ఫోటోలు, వీడియోలను కూడా తమ తమ అకౌంట్ల నుంచి డిలీట్ చేశారు. అప్పట్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో సంయుక్తకు పెళ్లికి ముందే విజే రవి అనే వ్యక్తితో ప్రేమ సంబంధం ఉందని, పెళ్లి అయిన తర్వాత కూడా రవితో ఎఫ్ఐఆర్ కంటిన్యూ చేసిందని ఆరోపించాడు విష్ణుకాంత్. రవితో ప్రేమాయణం వల్లే తాము విడాకులు తీసుకున్నామని చెప్పాడు. దీనిపై సంయుక్త ఘాటుగానే స్పందించింది. పెళ్లైన తర్వాత విష్ణుకాంత్ తన శారీరకంగా, మానసికంగా హింసించాడని, కొట్టేవాడని ఆరోపించింది. తన కుటుంబ సభ్యుల గురించి కూడా చెడుగా మాట్లాడేవాడని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె కన్నీళ్లు చూసి తమిళ మీడియా, ప్రజలు కరిగిపోయారు. తమిళ ఇండస్ట్రీలో విష్ణుకు ఎలాంటి అవకాశాలు రాలేదు. అదే సమయంలో తెలుగులో విష్ణుకాంత్కి గుండె నిండా గుడిగంటలు ఈ సీరియల్ హీరోగా మంచి అవకాశం వచ్చింది. తెలుగులో నటించిన తొలి సీరియల్ తోనే మంచి నటుడిగా గుర్తింపు పొందాడు విష్ణుకాంత్. ఈ సీరియల్లో బాలుగా అందర్నీ ఆకట్టుకున్నాడు. తన అమ్మా నాన్న తర్వాత తనను అంతగా ప్రేమించింది తెలుగు ప్రజలేనని చెప్పాడు విష్ణుకాంత్. అయితే పెళ్లి గురించి ఎవరైనా ఏమైనా అడిగితే మాత్రం అదంతా తలరాత అని అంటాడు బాలు. మనకి మంచి భార్య రావాలని రాసిపెట్టి ఉంటే వస్తుంది అంటాడు విష్ణుకాంత్. ప్రస్తుతం ఒక ఎపిసోడ్ చేయడానికి బాలు 50,000 రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నాడని సమాచారం. నెలలో 25 రోజులు షూటింగ్ ఉన్నా కూడా 12.5 లక్షల రూపాయలు సంపాదిస్తాడు. అంటే ఏడాదికి 1,50,00,000 వరకు సంపాదిస్తాడు విష్ణుకాంత్. ప్రస్తుతం విష్ణుకాంత్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. అతని వయసు 33 ఏళ్లు.